కానీ ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా మీరు విద్యా సంస్థలు నడుపుకుంటూ విద్యార్థులకి సే చేస్తూ ఉన్నారు. కానీ లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే ఒక 5 ఇయర్స్ చాలా బాగుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత ఓడిపోయారు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది ప్రభుత్వం, ఆ అధికార పార్టీ. సో అనిపించిందా ఎప్పుడైనా ఎందుకో రాజకీయాల్లోకి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి బ్యాక్ ఎండ్ ఉంటేనే బాగుండేదని అనిపించిందా ఏమన్నా? నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే ఎందుకు ఏ వ్యాపారంలో అయినా, దేంట్లో అయినా కొన్ని స్ట్రగుల్స్ అని ఉంటాయండి. తప్పదది. కొన్నిట్లో ఎక్కువుంటాయి, కొన్నిట్లో తక్కువుంటాయి. అయితే ఈ రాజకీయాల్లో ఏందంటే గ్రడ్జి సాధింపు ఇప్పుడు ఎక్కువైంది. అంతకుముందు ఉండేది కాదు. అవును. అంతకుముందు రాజకీయాలు వేరు. ప్రజా సమస్యల మీదే పోరాడేవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం పోయి ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఎవరిని ఎలా లొంగదీసుకుంటాం, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతాం అనే రాజకీయాలు వచ్చినాయి. దాంట్లో నేను కూడా కొంత బాగా సఫర్ అయ్యాను. సఫర్ అయినా నేనెప్పుడు దానికి జంకలేదు. ఎప్పుడు భయపడలేదు. నన్ను అరెస్ట్ చేసినా నేను భయపడలేదు. భయపడను గూడా. ఎందుకంటే తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదనేది నా సిద్ధాంతం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా కొంత నేర్చుకున్నట్టున్నారు. రాజకీయాలు కూడా ఇట్లా ఉంటాయి. దీన్ని కూడా మనం ఇట్లా మోల్డ్ అవ్వాలనేది ఏమన్నా అనిపించిందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత, స్ట్రగుల్ అయిన తర్వాత కోర్టులు, న్యాయస్థానాలు అన్నీ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద కూడా ఒక అవగాహన, క్లారిటీ వచ్చింది ఖచ్చితంగాను. ఇదొక ఇలా అనుభవం. ఇలాంటి నాయకులు గూడా ఉంటారా? ఇలా చేస్తారనే దాంతో ఖచ్చితంగా అనుభవమే ఉంటుంది. రైట్. నెల్లూరు సిటీకి చాలా సంక్షేమం పథకాలు అందుతున్నాయని వైఎస్ఆర్‌సీపీ అంటుంది. మీ హయాంలో గూడా మీరు గూడా చెప్తున్నారు. మీ పాంప్లెట్‌లో గూడా చూసాను. దాదాపు 35,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్తున్నారు. అంటే ఆ సంక్షేమం, ఈ సంక్షేమం ఒకటైనప్పుడు ఏంటి దేని వైపు మొగ్గు చూపుతారు ప్రజలు? అంటే ప్రజలకి ఎప్పుడు గూడా 2 రకాలండి. సంక్షేమం చేయాలా, అభివృద్ధి చేయాలా. ఈరోజు మీరు డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, లేదా డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి. ఈవెన్ అమెరికా, చైనా, జపాన్, రష్యా ప్రతి కంట్రీలో గూడా వాళ్ళు గూడా సంక్షేమాలు ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని డెవలప్‌మెంట్ కూడా ప్రయారిటీ ఇస్తారు. బట్ ఈ నాయకుడు అసలు డెవలప్‌మెంట్ అనేది వదిలేసాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము చెప్పేది ఏంటంటే డెవలప్‌మెంట్‌కి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 2 ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకనే సంక్షేమ పథకాలు అంటే ఈ 5 ఏళ్లలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. అంటే ఇసుక, ఇసుక అప్పుడు మేము ఫ్రీ చేసాం. ఈయన రేటు పెట్టాడు. ఎప్పుడైతే రేటు పెట్టాడో అదేవిధంగా బిల్డర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి. పక్కనున్న తమిళనాడు, కర్ణాటక అలా వెళ్ళిపోయారు. సో బిల్డర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. లేఅవుట్ వేస్తే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలా, లంచాలు ఇవ్వాలా. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో బేల్దారి కూలీలు, తర్వాత ప్లంబరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళందరికీ వర్క్ లేదు. ఈరోజు వాళ్ళు అడిగితే సార్ నెలకు 10 రోజులే వర్క్ ఉంది, 24 గంటలు ఉండటం లేదు. కాబట్టి వాళ్ళ ఆదాయం ఆటోమేటిక్ పడిపోయింది. అది రావా అది రావాలంటే మళ్ళా ఆ యొక్క రియల్ ఎస్టేట్‌ని, ఆ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని యాక్టివేట్ సో అంటే చేయాలా. దీనికి అనుబంధ రంగాలన్నీ కూడా అవ్వాలి. అవ్వాలి. ప్రజల అది జీవన ప్రమాణం పెరగాలి. పెరగాలి. అది లేనిదే ఇక జరగదు. సో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది.